కేంద్ర ప్రభుత్వం మహిళలకు మరో కీలక శుభవార్త అందిస్తోంది. మీ ఇంట్లో గర్భిణీ మహిళలు లేదా పాలిచ్చే తల్లులు ఉన్నారా? అయితే ప్రధాన మంత్రి మాతృ వందన యోజన (PMMVY) కింద కేంద్ర ప్రభుత్వం నుంచి 6,000 రూపాయలు వరకు ఆర్థిక సాయం పొందే అవకాశం ఉంది. మహిళల ఆరోగ్యం, పోషకాహారం, ఆర్థిక భద్రత లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న ముఖ్యమైన పథకాలలో PMMVY ఒకటి. అవగాహన లేక చాలామంది ఈ పథకం ప్రయోజనాలను పూర్తిగా వినియోగించుకోలేకపోతున్నారు. ఈ పోస్టులో ఈ స్కీమ్కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకుందాం. PMMVY మాతృ వందన యోజన అంటే ఏమిటి? ప్రధాన మంత్రి మాతృ వందన యోజన PMMVY అనేది గర్భిణీ మహిళలు మరియు పాలిచ్చే తల్లులకు ఆర్థిక సహాయం అందించేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రారంభించిన సంక్షేమ పథకం. ఈ పథకాన్ని జనవరి 1, 2017న కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ఇప్పటికే ఈ పథకం ప్రారంభించి 9 సంవత్సరాలు పూర్తయ్యాయి. సామాజికంగా, ఆర్థికంగా వెనుకబడిన వర్గాల మహిళలకు ఈ పథకం ద్వారా ప్రత్యక్ష నగదు సహాయం అందిస్తున్నారు. ఈ పథకం ద్వారా ఎంత ఆర్థిక సాయం లభిస్తుంది? PMMVY పథకం కింద మహిళలకు బిడ్డల సంఖ్య ఆధారంగా ఆర్థిక సాయం అందిస్తున్నారు. మొదటి బిడ్డకు మొత్తం 5,000 రూపాయలు సాయం. ఈ మొత్తాన్ని 2 విడతలుగా చెల్లిస్తారు. రెండో బిడ్డ ఆడపిల్ల అయితే 6,000 రూపాయలు ఒకే విడతలో అందిస్తారు. విడతల వారీగా డబ్బులు ఎలా జమ అవుతాయి? ఈ పథకం కింద డబ్బులు పొందాలంటే గర్భధారణను తప్పనిసరిగా అంగన్వాడీ కేంద్రంలో నమోదు చేసుకోవాలి. చివరి ఋతుక్రమ తేదీ LMP నుంచి 6 నెలలలోపు నమోదు. గర్భధారణ నమోదు చేసుకున్న వెంటనే 3,000 రూపాయలు జమ. ప్రసవం నమోదు చేసిన తర్వాత 2,000 రూపాయలు జమ. ఇలా మొదటి బిడ్డకు 2 విడతలుగా మొత్తం 5,000 రూపాయలు అందిస్తారు. రెండో బిడ్డ ఆడపిల్ల అయితే ప్రత్యేకంగా 6,000 రూపాయలు సాయం అందజేస్తారు. PMMVY పథకానికి అర్హతలు ఎలిజిబిలిటీ. ఈ పథకం ప్రయోజనాలు పొందాలంటే కింది అర్హతలు తప్పనిసరిగా ఉండాలి. కనీసం 19 సంవత్సరాలు నిండి గర్భిణీ మహిళ అయి ఉండాలి. ఉద్యోగం చేస్తూ గర్భం కారణంగా వేతన నష్టం ఎదుర్కొంటూ ఉండాలి. బిడ్డ పుట్టిన 270 రోజులలోపు దరఖాస్తు చేసుకోవాలి. SC, సెంట్ వర్గాలకు చెందిన మహిళలు అయి ఉండాలి. BPL రేషన్ కార్డు కలిగి ఉండాలి. శ్రమ్ కార్డు, MGNREGA జాబ్ కార్డు ఉండాలి. కుటుంబ వార్షిక ఆదాయం 8 లక్షల రూపాయలు కంటే తక్కువగా ఉండాలి. 40% లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉన్న మహిళలు కూడా అర్హులు. అవసరమైన పత్రాలు, డాక్యుమెంట్స్ రిక్వైర్డ్: ఆధార్ కార్డు, బ్యాంక్ ఖాతా వివరాలు, పిల్లల జనన ధృవీకరణ పత్రం, పిల్లల రోగనిరోధకత వివరాలు, MCPRCH కార్డు, LMP, అంక్ తేదీ ఆధారాలు, ఇన్కమ్ సర్టిఫికేట్, రేషన్ కార్డు. PMMVY పథకానికి ఎలా దరఖాస్తు చేసుకోవాలి? ఈ పథకానికి ఆన్లైన్ మరియు ఆఫ్లైన్ 2 విధాలుగా దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఆన్లైన్లో దరఖాస్తు చేయాలంటే PMMVY.wcd.gov.in వెబ్సైట్ను సందర్శించి అవసరమైన వివరాలు, పత్రాలు, బ్యాంక్ సమాచారాన్ని అప్లోడ్ చేయాలి. ఆఫ్లైన్గా దరఖాస్తు చేయాలనుకుంటే సమీపంలోని అంగన్వాడీ కేంద్రం లేదా ప్రభుత్వ కార్యాలయాలను సంప్రదించవచ్చు.